जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठ। హలో ఆల్ బాగున్నారా? ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ చూపిస్తాను. నా దగ్గర ఉన్నవి యాక్చువల్గా అయితే ఇవన్నీ నేను కొన్ని మీషోలో తీసుకున్నాను, కొన్ని నార్మల్గా కూడా తీసుకున్నాం. మనం ప్రతిదీ అన్నీ ఆన్లైన్లోనే తీసుకోం కదా, కొన్ని కుట్టించుకుంటాము, కొన్ని ఆఫ్లైన్లో కూడా తీసుకుంటుంటాము. యాక్చువల్గా ఇదైతే నా వన్ ఆఫ్ మోస్ట్ మై ఫేవరెట్. లోపల వైట్ వస్తుంది లైనింగ్, బయట వచ్చేసి జరీ వర్క్. ఇది నేను కుట్టించుకున్నాను, లోపల లైనింగ్ సపరేట్గా తీసుకున్నాను. ఇది వచ్చేసి 5 మీటర్స్ ఏమో తీసుకున్నాను నేను, అప్పట్లో అంతగా గుర్తులేదు. ఇది కుట్టించుకున్నందుకు 500 తీసుకున్నారు. అండ్ మీటర్ క్లాత్ వచ్చేసి అప్పుడు 150 పడింది అనుకుంటాను. సో 150 5 మీటర్స్ ప్లస్ కుట్టించుకున్నందుకు 500 తీసుకున్నారు. సో దాన్ని బట్టి మీ కాస్ట్ ఎంతనో గెస్ చేయండి. ఫస్ట్ వన్ ఇది నెంబర్ 2 ఫ్రాక్. ఇదైతే రెడీమేడ్ ఫ్రాక్, రెడ్ కలర్. అండ్ యాక్చువల్గా మిగతా అన్నిటికంటే కూడా ఈ ఫ్రాక్ భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి కాస్ట్ అరౌండ్ 700 అలా పడింది. ఇది కూడా చాలా బాగుంటుంది, లాంగ్ ఫ్రాక్. ఇది యాక్చువల్గా వేసుకున్నప్పుడు ఏంటంటే మనం మునిగిపోతాం దీంట్లో. కింద నాలుగా ప్యాంట్ వేసుకుంటాం కదా, బాటమ్ కూడా అవసరం లేదనిపిస్తుంది. లోపల కూడా లైనింగ్ అంత మంచిగా ఉంది, మందంగానే. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనే చెప్పొచ్చు. అండ్ ఇది కూడా నాకు తెలిసి ఇది దీనికి టాప్ బాటమ్ అన్నీ వచ్చాయి, 3 పీస్ సెట్ లాగా వచ్చాయి. ఇది 1500 అలా పడింది అనుకుంటాను. అంటే కొన్ని చాలా రోజులు అవుతుంది కదా, మనం లేటెస్ట్గా కొనేవే మనకు సరిగా ప్రైసెస్ గుర్తుండవు, ఇంకా అప్పుడు ఎప్పుడో కొన్నవి ఏం గుర్తుంటాయి చెప్పండి. సో ఇది కూడా అరౌండ్ 1500 అలా పడింది అనుకుంటాను. ఇది కూడా చాలా బాగుంటుంది, ఆ లుక్ బాగుంటుంది అనమాట, గ్రాండ్గా. ఈ మోడల్ ఒకప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి. సో యాక్చువల్గా నేను మ్యాక్సిమం ఆ టైప్స్లో ఆ సమయాలలో ట్రెండ్ అయినవే నేను ఎక్కువగా తీసుకున్నాను, బట్ వేసుకోవడం చాలా తక్కువ. ఇది యాక్చువల్గా జిప్ మోడల్ అనమాట, బ్యాక్ సైడ్. ఇది కూడా కుట్టించింది కాదులేదు, ఇది కొన్నది రెడీమేడ్ డ్రెస్. ఇది కూడా ఒకప్పుడు నెట్టెడ్ డ్రెస్సెస్ మస్తు ఫేమస్ అవుతున్నాయి కదా, ఇప్పటికీ అందరి ఇళ్లలో ఉంటాయి నెట్టెడ్ డ్రెస్సెస్. కాకపోతే ఏమంటే అది అప్పుడు ట్రెండ్ అయిపోయింది కాబట్టి ఇంకా అది వేసుకోవడం మానేసాం మనము. సో అలా అవి షోకేస్ గూళ్ళల్లో పెట్టడం తప్పించి మనం వేసుకోవడం చాలా తక్కువ. ఇది కూడా వన్ ఆఫ్ యాక్చువల్గా ఈ డ్రెస్ కొంచెం పాతగా అనిపిస్తుంది వీడియోలో చూడడానికి, కానీ కొత్తగానే ఉంటుంది. మొత్తం అంతా జరీ టైప్లో ఉంటుంది, చమ్కీలు వచ్చాయి బాగా. ఇది కూడా ఫ్రాక్ టైపే, దీనికి ఏం బాటమ్ అలా ఏం రాలేదు. ఇది సింగిల్ పీస్ అనమాట. అదే 3 పీస్ సెట్ 2 పీస్ సెట్ ఉంటుంది కదా, అలా కాకుండా ఇది ఓన్లీ సింగిల్ పీస్ వచ్చింది. ఇది వచ్చేసి 800 అలా పడింది అనుకుంటా. ఇది వచ్చేసి ఇది కూడా కొంచెం పాతగా అయిపోయింది, ఇది కూడా చాలా రోజులు అయిపోయింది తీసుకొని. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక 600 అలా లేదండి, ఇది 1200 పడింది అనుకుంటా. ఇది వీడియోలో సరిగా కనపడట్లేదు కానీ టూ టైప్స్ వచ్చాయి మోడల్స్ నెక్ దగ్గర. చూడండి, ఒకవైపు మిర్రర్ వర్క్ వచ్చింది, ఒకవైపు ఏమో థ్రెడ్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది. చాలా బాగుంది యాక్చువల్గా, వేసుకుంటే కూడా లుక్ బాగుంటుంది. ఆరెంజ్ కలర్ కొంచెం చామంచాయిగా ఉండే వాళ్ళకి, కొంచెం అలా ఉండే వాళ్ళకి అయితే భలే సెట్ అవుతుంది. ఇది కూడా సూపర్ డ్రెస్ ఫ్రాక్. దీనికి ఇది 3 పీస్ సెట్, బట్ ఫ్రాక్ లాగా యూస్ చేసుకోవచ్చు. నెక్ మోడల్ చూడండి ఎంత రాయల్గా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి హిప్ దగ్గర కూడా బెల్ట్ లాగా వచ్చింది. మన మామూలుగా ఏమంటారు వడ్డానం పెట్టుకుంటాం కదా, అలా కాకుండా దీనికే హిప్ మోడల్ వచ్చింది, చాలా రాయల్గా పెద్దగా వచ్చింది. ఇంకా కింద బార్డర్ వచ్చేసి నార్మల్ యాజ్ యూజువల్గా అన్ని డ్రెస్సెస్ ఉన్నట్టే ఉంది. ఇదైతే వన్ ఆఫ్ ద లెహెంగా, అదే మిడ్డీ టైప్లో. దీని పైన అయితే పోయింది, బాధపడిపోయి. ఇంకా ఇది లెహెంగా మాత్రం ఉంది. దీని మీదకి ఏదైనా మ్యాచింగ్ ఉంటే మ్యాచింగ్ ఏ కలర్ అయితే బాగుంటుందో చెప్పండి, కమెంట్ చేయండి, నేను అది కొనుక్కుంటాను. ఇదైతే ఓ మై గాడ్, ఇది వెరీ ఓల్డ్ డ్రెస్. నాకు తెలిసిన ఒక 8th క్లాస్లో అలా ఉన్నప్పుడు తీసుకున్నాను. నా బర్త్డేకి ఒకసారి తీసుకున్నాను, చార్మినార్లో తీసుకున్నాను ఈ డ్రెస్. అప్పట్లోనే ఇది 1500 1200 పడింది. ప్రైజెస్ అయితే గుర్తుండవు. నా బర్త్డేకి అయితే తీసుకున్నాను దీన్ని. ఫొటోస్ కూడా బాగానే దిగాము అప్పుడు. యాక్చువల్గా ఫోటో స్టూడియోలో ఫోటోలు దిగి కూడా ఒకటే తీసుకొని నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి దిగామన్నమాట నా బర్త్డే రోజు. ఒకప్పుడు అయితే ఫోన్లు ఇంత టెక్నాలజీ లేకుండే కదా, ఖచ్చితంగా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగుతుండే ఎవ్రీ ఇయర్. ఒక 10th క్లాస్ వచ్చేవరకు అలా దిగేదాన్ని. ఇంకా తర్వాత మొబైల్ వచ్చింది. ఇంకా కాలేజ్ అంటే ఏముంది, మొబైలే కదా, మొబైల్గా నార్మల్గా వచ్చేస్తుంది. వాళ్ళు ఇవ్వకపోయినా సరే మనం ఏడ్చి మరి మన పేరెంట్స్ దగ్గర తీసుకునే వాళ్ళము. ఇంక ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద లంగావోని. యాక్చువల్గా లంగావోని కలెక్షన్ తర్వాత చేస్తాను. లంగావోనీస్ కూడా చాలానే ఉన్నాయి. ఇది మరి మధ్యలో వచ్చింది కాబట్టి తవ్వకాల్లో చూపిస్తున్నాను. ఇదైతే ఆల్మోస్ట్ 3500 అలా పడింది, రెడీమేడ్. బ్లౌజ్ మాత్రం కొంచెం స్టిచ్ చేయించుకున్నాను అనుకుంటా నేను, కొంచెం టైట్గానో లూజ్గానో ఉండింది ఇది. ఇప్పుడైతే వేసుకోక చాలా రోజులు అయిపోయింది. ఇది బ్లౌజ్ కూడా ఫుల్గా వర్క్ వచ్చేసింది. అండ్ దుప్పటా కూడా మంచిగా లేస్ బార్డర్ వచ్చి బాగా వచ్చింది. లెహంగా అయితే ఫుల్ వర్క్ ఉంటుంది. ఇదైతే నైట్ టైమ్స్ మనం పార్టీస్లో వేసుకుంటే దగ్గరగా మెచ్చిపోతాం, మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాము. ఇది కూడా వన్ ఆఫ్ మై ఓల్డెస్ట్ ఫ్రాక్. ఇది చెప్పాలంటే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనుకుంటా కదా. మనం చాలామంది స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఇంకా మామూలుగా తీసుకున్నప్పుడు అలానే ఉండి పెడతాం. అవైతే రెగ్యులర్గా యూస్ కూడా చేయం అసలు, చాలా బాగుంటాయి.
మెమొరీస్ లాగా ఇప్పుడు వేసుకుందామన్నా కానీ మనం ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ మోడల్స్ కొంటూనే ఉంటాం. ఏం వేసుకోబుద్ది అవుతుంది, ఇంకా ఇవి ఎప్పుడు వెనకాల పడిపోతూనే ఉంటే కొత్తవి కొంటానే ఉంటాము. ఇది కూడా చాలా ఫ్లఫీగా సూపర్గా వస్తుంది. ఫ్రాక్ ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటే అప్పట్లో బాగా ట్రెండ్ అవుతుండే ఇట్లాంటి మోడల్స్. ఇప్పుడైతే మళ్ళీ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. అంతేలేండి, ఎవ్రీ ఇయర్ కాదు యాక్చువల్గా, ఎవ్రీ 2 monthsకి 1 monthకి మోడల్ కొత్త మోడల్స్ హీరోయిన్స్ ఏ వేసుకుంటే మన కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ కూడా ట్రెండింగ్ మారుస్తూనే ఉంటారు. ఇది కూడా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. ఇది వేసుకుంటే బాబీ డాల్ లాగానే ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్. యాక్చువల్గా చాలానే ఉన్నాయి ఫ్రాక్స్, నేను యాక్చువల్గా చాలా కొన్నే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇదైతే ఫుల్గా లాంగ్ ఫ్రాక్, ఎట్లా అంటే బాబీ వేసుకుంటుంది కదా ఇంకా అలానే ఉంటుంది. లైట్గా కింద ఏమంటారు ఇది గమ్ పెట్టి చిన్న స్టోన్స్ తోటి వర్క్ ఇచ్చారు. ఇది కూడా స్టిచ్ చేయించిందే, మస్తు ఉంటుంది. లోపల నెట్టెడ్ కూడా వచ్చింది, అదే క్యాన్ అని. వెనకాల వైపు అయితే జిప్ పెట్టి ఇచ్చాను. ప్రతి ఒక్క అమ్మాయి డ్రీమ్ ఉంటుంది కదా. లోపల అయితే పింక్ కలర్ లైనింగ్ వచ్చింది. ఎవ్రీ అమ్మాయి డ్రీమ్ ఉంటుంది కదా, మనం బాబీ డాల్ లాగా అనిపించాలి, ప్రిన్సెస్ లాగా కనపడాలి అని ఫ్రాక్స్ వేసుకుంటే. ఇది వేసుకుంటే ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇదైతే ఫుల్ ఫ్రాక్ నాకైతే చాలా ఇష్టము. అన్నీ ఉన్న వాటిల్లో కల్లా ఇది మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే ఇది కూడా నెట్టెడ్ డ్రెస్లో, అప్పట్లో అయితే నెట్టెడ్ డ్రెస్సెస్లో రేంజ్లో ట్రెండ్ అయిపోయాయి కదా శారీస్ అండ్ నెట్టెడ్ డ్రెస్సెస్. ఇది కూడా అదే, 2 layers వచ్చాయి దీనికి, అదే డబల్ లేయర్ నెట్టెడ్ డ్రెస్. కొంచెం బాగా రాయల్గా ఉంటుండే. ఇది ఒక మోడల్ అనమాట. నెట్టెడ్ డ్రెస్లలోనే చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. నా దగ్గర మ్యాక్సిమం ఒక 3-4 మోడల్స్ ఉంటాయి అంతే. ఈ నెట్టెడ్ డ్రెస్సెస్ కూడా యాక్చువల్గా ఇప్పుడు మనకు డిఫరెంట్ మోడల్స్ వచ్చేసరికి ఓల్డ్ డ్రెస్సెస్ అన్నీ పక్కన పడిపోయాయి, మనం అసలు వేసుకోము. ఈ వెనకాలైతే ఇవి నాకు అసలు నచ్చలేదు. ఇవి తీసి పడేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ డ్రెస్ ఎక్కడ ఖరాబ్ అయిపోతుందో అనేసి ఇంకా వాటిని ముట్టుకోకుండా అలానే ఉంచేసాను. అదే నాడల్లాగా ఇచ్చారు కదా అవి. చూడండి, డ్రెస్ అంతా కూడా చాలా బాగుంది. మనం కొంటాం కానీ నీట్గానే పెట్టుకుంటాం, తొందరగా పాడైపోయేటట్టు అయితే పెట్టుకోం కదా. బట్టల్ని కూడా స్టోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొని పడేస్తూ ఉంటాం కానీ తర్వాత ఎప్పుడైనా వేసుకోవాలంటే. ఇదైతే వెరీ నార్మల్గా ఉంటుంది. ఇదైతే ఒక 700 కల్లా తీసుకున్నాను అనుకుంటాను. ఇది కూడా నెట్టెడ్ డ్రెస్, చెప్పాను కదా 4-5 ఉన్నాయని. ఇది కూడా దాంట్లో ఒకటి. ఇది ఫ్రంట్ సైడ్ ఇచ్చారు, ఇది బ్యాక్ సైడ్ బాగా ఇచ్చారు. యాక్చువల్గా నెక్ వర్క్ బాగా అనిపించింది అనమాట దీనికి చూడడానికి, అందుకని ఇంక ఇది తీసుకున్నాను. అసలు నెట్టెడ్ డ్రెస్సెస్ నిజంగా అప్పుడు తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత ట్రెండ్ అయినాయి అప్పట్లో. ఇదైతే మా అమ్మ కుట్టిన ఫ్రాక్, ఐరన్ లేదు దీనికి సరిగా, బాగానే వేసుకున్నాను 4-5 times. ఐరన్ లేదు కాబట్టి పెద్ద ఎక్కువగా ప్లఫీగా అండ్ కనపడట్లేదు, మస్తు ఉంటుంది. ఇది వేసుకుంటే కూడా మంచిగా 3/4 హ్యాండ్స్ పెట్టి బాగా కుట్టింది. అమ్మ కూడా డ్రెస్సెస్ చాలా బాగా స్టిచ్ చేస్తుంది, కాకపోతే మనం ఎక్కువ అమ్మ కొంచెం డిజైన్స్ తక్కువే వచ్చు, నార్మల్గా కుట్టమంటే కుడుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్రాక్. ఇదైతే చాలా తక్కువలో తీసుకున్నాను, 350-300లో తీసుకున్నాను. అది కూడా చార్మినార్లో అనుకుంటాను. ఇది నేను యాక్చువల్గా ఇవి మామూలుగా చూపిస్తూ చేద్దాం అనుకుంటున్నాను, నేను పట్టుకొని చూపిస్తూ చేస్తాను అనుకోలేదు. సో అందుకే రెడీ కూడా ఏం అవ్వలేదు. సో ఇగ్నోర్ మై ఫేస్. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్రాక్, ఇది బాగుంటుంది. ఇక్కడ ఇదైతే ఎన్ని సంవత్సరాలైనా తీసుకున్నా అది మాత్రం కలర్ చేంజ్ అవ్వలేదు, సిల్వర్లోనే అలానే బాగుందని అది కూడా చూపిస్తున్నాను మీకు. ఇది కూడా ఒకసారి నా బర్త్డేకి ఎప్పుడో తీసుకున్నాను. ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా చార్మినార్లోనే తీసుకున్నాను, 900 అనుకుంటాను ఈ ఫ్రాక్. నేను మ్యాక్సిమం అన్నీ కూడా బడ్జెట్లోనే తీసుకున్నాను ఫ్రాక్స్ అన్నీ కూడా. ఇదైతే ఫ్లవర్ భలేగా వచ్చింది కదా, ఇది నాకు తెలిసి 4-5 times కంటే తక్కువే వేసుకున్నాను, అసలు వేసుకోలేదు. నాకు ఎందుకో ఈ డ్రెస్సే కొంచెం తేడాగా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ చేస్తుంటే మా అమ్మ ఇది ఎక్కడో తవ్వకాల్లో బయటపడింది, వేరే వాటిల్లో ఉన్నాయి. మా ఇంట్లో మొత్తం అన్నీ మ్యాక్సిమం అన్ని నా డ్రెస్లే ఉన్నాయి, సూట్ కేసులలో సంచులలో కూడా. అమ్మాయిలు ఉన్న ఇళ్ళల్లో అయితే అమ్మాయిల బట్టలే ఎక్కువగా ఉంటాయి కదా. దీన్ని కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఇది 250 అలా పడింది అంతే. ఇది కూడా ఒకసారి ఒక 1 of the timesలో ఇది బాగా ట్రెండ్ అయింది, ఒక 4-5 years బ్యాక్. అప్పుడు ఒకటి తీసుకున్నాను. దీనికైతే ఇలా ఉంటాయి అనమాట, హ్యాండ్లెస్ లాగా. ఇవి కూడా ఒకప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి, మీషో లాంచ్ చేసినప్పుడు ఇలాంటివి బాగా ట్రెండ్ అయిపోయినాయి. అప్పట్లో నేను ఒకటి తీసుకున్నాను, బాగానే యూజ్ చేశాను ఒక 20 times అలా. సో తర్వాత అవన్నీ పడేస్తే మా అమ్మ అన్నీ చదువుతూ ఉంది నా వీడియో అయిపోయినాక. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ మా అమ్మ శారీ కలెక్షన్ చేపిస్తాను.